సిలువలు. Two criminals crucified with Jesus. యేసుతో పాటుగా ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడుట. And one of them said, వారిలో ఒకరు చెప్పారు to the other thief, మరొక దొంగతో, 40 verse 40, 40వ వచనము, don't you fear God, నీవు దేవునికి భయపడవా, that you seeing you're in this same condemnation, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక, but we are suffering justly, మనకైతే ఇది న్యాయమే, for we receive the due reward of our deeds. మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. But this man has done nothing amiss. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. Nothing amiss. ఏ తప్పిదమును చేయలేదు. The judge said that. ఆ న్యాయమూర్తి అదే చెప్పాడు. The one who was watching Jesus on the cross, సిలువ మీద యేసును గమనిస్తున్నటువంటి అతను కూడా అదే చెప్పాడు. seeing the blood flowing, రక్తం స్రవించడాన్ని చూస్తూ, the nails being driven into Jesus, యేసులోనికి మేకులు కొట్టబడ్డాన్ని చూస్తూ, what did he see? అతడేం చూశాడు? What did he hear? అతడేం విన్నాడు? Father, forgive them. తండ్రి వీరిని క్షమించండి. Only love coming out of Jesus. యేసులోంచి ప్రేమ మాత్రమే రావడం చూచాడు. Forgiveness coming out of Jesus. యేసులో నుండి క్షమాపణ రావడాన్ని చూచాడు. And he said, ఇంకా చెప్పాడు, Lord, ప్రభువా, when you come to your kingdom, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు remember me. నన్ను జ్ఞాపకం చేసుకొనుము. What a prayer. ఎలాంటి ప్రార్థన అండి ఇది. These were the last hours of that man on earth. భూలోకములో అతడు జీవించిన చివరి గడియలు. He was never going to see his family again. మరలా ఎన్నడూ తన కుటుంబాన్ని చూడబోవడం లేదు. He was going to die upon that cross. ఆ సిలువ మీదనే అతడు చనిపోబోతున్నాడు. But he said, అయితే చెప్పాడు, where am I going? నేను ఎక్కడికి వెళుతున్నాను? Here is a king next to me. ఇక్కడ నా ప్రక్కనే ఈ రాజుగారు ఉన్నారు. He has a kingdom. ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. I want to be in his kingdom. ఆయన రాజ్యంలో నేను ఉండగోరుతున్నాను. I have been in the kingdom of thieves. నేను దొంగల రాజ్యంలో ఉండినాను. I have been in the kingdom of sinners. పాపుల మధ్య రాజ్యంలో ఉండినాను. But I want to be in the kingdom where Jesus is king. యేసు రాజుగా ఉండే రాజ్యంలోనే ఉండగోరుచున్నాను. My dear friends, ప్రియ స్నేహితులారా, do you know that there is going to be a day when Jesus will return? యేసు తిరిగి వచ్చేటువంటి ఒక రోజు ఉన్నదనే విషయం నీకు తెలుసా? When he will establish his kingdom, ఆయన తన రాజ్యాన్ని స్థాపించేటువంటి ఒక దినము. and for 1,000 years, 1000 సంవత్సరాల there will be for 1,000 years, ఆ రాజ్యం 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. there will be righteousness, అక్కడ నీతి ఏలుబడి చేస్తుంది. no more bribery, అక్కడ లంచగొండితనం ఇక ఉండదు. no more fear. అక్కడ భయం లేదు. Are you going to be in that kingdom? ఆ రాజ్యంలో నీవు ఉండబోతున్నావా? Even a sinner like me నా వంటి పాపి కూడా has chosen that kingdom. ఆ రాజ్యాన్ని కోరుకొని ఎంపిక చేసుకున్నాడు. I didn't choose the kingdoms of this world. ఈలో రాజ్యాలను ఎంపిక చేసుకోలేదు. I didn't choose the pleasures of sin. పాపపు భోగములను నేను కోరుకొనలేదు. I did not choose the money which the world gives. లోకం ఇచ్చే డబ్బు నేను ఆశించలేదు. I have chosen this beautiful Savior. ఈ అందమైన రక్షకుడిని నేను కోరుకున్నాను. I have chosen this beautiful kingdom. ఈ అందమైన రాజ్యాన్ని నేను కోరుకున్నాను. Mother, తల్లి, what kingdom did you choose? ఏ రాజ్యాన్ని నీవు కోరుకున్నావు? Kingdom of tears, కన్నీటి రాజ్యమునా? where there will be gnashing of teeth, పండ్లు కొరుక్కునే రాజ్యమా? where the fire will not be quenched. అగ్ని ఆరినటువంటి రాజ్యమా? What have you chosen, young man? ఓ యవనుడా, నీవేం కోరుకున్నావు? The kingdom of love. ప్రేమ రాజ్యము. And you become an operative to bring that kingdom even into this world. ఈ లోకంలోనికి ఆ రాజ్యం తీసుకొచ్చే విషయంలో నువ్వు ఒక సాధనంగా మారిపోతావు. Lord, remember me. ప్రభువా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి.
when you come shortly into your kingdom, కొద్ది కాలంలో మీరు మీ రాజ్యంలోనికి వచ్చేటప్పుడు, today ఇవాళే you will be with me నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. in paradise. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. That's what Jesus said. యేసు అలాగ చెప్పారు. Today, నేడే today is the day of salvation. నేడే రక్షణ దినము. Today you will be with me. ఈ దినమందు నీవు నాతో ఉంటావు. Today your sins will be forgiven. ఈ దినమందు నీ పాపాలు క్షమించబడతాయి. Today, even upon this cross, you will be a new man. ఈ దినమందే ఈ శిలువ మీద నీవు నూతన వ్యక్తి అయిపోతావు. Oh, what a wonderful Savior. ఎలాంటి అద్భుతమైన రక్షకుడు. Today, నేడే, that day, today is for you. ఆ నేడే అనేటువంటి ఆ దినమందు ఈ దినము, అది నీకు ఈ దినము. For you. నీ కొరకు. Today నేడు is the day of salvation. రక్షణ దినము. Tell Jesus. యేసుతో చెప్పు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Lord, ప్రభువా, I will not play with truth. సత్యముతో నేను చెలగాటమాడను. I will not sit in judgment over you. మీ మీద నేను తీర్పు చెప్పను ప్రభువా. Lord, I can see like the Roman governor and judge that you are sinless. నీలో ఏ దోషం లేదని రోమా అధికారి న్యాయము చూచినట్లుగా నేను చూస్తున్నాను. But you are the Lamb of God who took my sin upon you. నా పాపను మోసినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లవు నీవే. Oh God. ఓ దేవా, how many tears because of my sin. నా పాపమును బట్టి ఎంత కన్నీరు. How much my family has suffered because of my sins. నా పాపములను బట్టి నా కుటుంబం ఎంత బాధపడినది. Forgive me, oh God. ఓ దేవా, మీరు నన్ను క్షమించండి. Give me this new life. ఈ నూతన జీవితాన్ని నాకు ఇవ్వండి. Give me this great peace. ఈ గొప్ప సమాధానం నాకు ఇవ్వండి. Forgive me, Lord Jesus. ప్రభువైన యేసు, మీరు నన్ను క్షమించండి. You have come to give forgiveness for sin. పాపములు క్షమించుటకు ఇవ్వడానికే మీరు ఇక్కడ లోకానికి వచ్చారు. Not an empty philosophy. మెట్ట వేదాంతం కాదు. Not religion which is a whitewash. సున్నపోత వంటి మతం కాదు. Lord Jesus, you came to give liberation from sin. ప్రభువైన యేసు పాపము నుండి విమోచన ఇవ్వడానికి మీరు లోకానికి వచ్చారు. Forgive my sin. నా పాపములను క్షమించండి. I want to be in your eternal kingdom. మీ నిత్యమైన రాజ్యంలో నేను ఉండగోరుచున్నాను. Whereas I am told I will be born as a dog or a donkey. నేను కుక్కగానో ఒక గాడిదగానో మరు జన్మలో పుడతానని నాకు చెప్పబడింది. And they say nobody knows what you will be born as. మా ఆతర మరు జన్మలో ఎలా పుడతావో ఎవరికి తెలియదని చెప్తున్నారు. But you are saying, అయితే మీరు చెప్తున్నారు, today నేడే you will be with me in paradise. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. Today you will begin to enjoy heaven. ఈ దినమందే పరలోకాన్ని అనుభవించడం ప్రారంభిస్తావు. Your family will become like a little heaven. నీ కుటుంబం చిన్న పరలోకం అయిపోతుంది. Tell God, దేవునితో చెప్పు, cleanse me from my sin. నా పాపముల నుంచి నన్ను కడగండి ప్రభువా. Wash me from my sin. నా పాపముల నుంచి నన్ను శుద్ధినిగా చేయండి. O Lamb of God, sinless Lamb of God. ఓ పాపము లేని దేవుని గొర్రెపిల్ల, You became the sacrifice for my sin. నా పాపల కొరకు నీవే ప్రాయశ్చిత్త బలి అయినావు. Make me a new girl, new boy. నన్ను ఒక నూతన అమ్మాయిగా అబ్బాయిగా చేయండి. No more running after the vomit of sin. పాపపు కక్కిన పాపపు వాంతికి మరల నన్ను వెళ్ళకూడదు. No more that old nature. ఆ ప్రాచీన స్వభావం ఇక ఉండకూడదు. I come to the cross. నేను సిలువ చెంతకు వస్తున్నాను. I don't want to treat it as foolishness anymore. ఇంకేమాత్రం సిలువను వెరితనంగా నేను చూడను. I want its power. దాని శక్తి నాకు కావాలి. The power, I want to experience the power. ఆ సిలువ శక్తిని అనుభవించగోరుతున్నాను. I don't want to be a thief like Judas. యూదా ఇస్కరియోతుల దొంగగా నేను ఉండడానికి వీలు I లేదు. want to experience your power. నీ శక్తిని అనుభవించగోరుచున్నాను. Lord, ప్రభువా, forgive me నన్ను క్షమించండి. and touch me. నన్ను మీరు తాకండి. Loving Father, ప్రేమ కలిగిన తండ్రి, bless these dear people. ఈ ప్రియ ప్రజలను దీవించండి. Some of them are from neighboring places, distant places. కొంతమంది పొరుగు ప్రాంతాల నుంచి, కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. Speak to them. మీరు వారితో మాట్లాడండి. Give them a new heart, వారికి నూతన హృదయం ఇవ్వండి. a new spirit. నూతన ఆత్మనివ్వండి. A new life may begin today. ఈ దినమందే వారి నూతన జీవితాన్ని ప్రారంభం కానివ్వండి. Visit these people ఈ పిల్లలు మీరు దర్శించండి. and touch them now. ఇప్పుడే వారిని మీరు తాకండి. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. Amen. ఒకే నిజ రక్షకుడైన క్రీస్తు ప్రభువు యొక్క కృపయు
పరిశుద్ధుడైన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క శక్తియు మిమ్మలను ముట్టి నూతన జీవము, పాప విముక్తి మీకు ఒసంగునుగాక. ఆమెన్.